హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే నిజంగా శాసనసభలో అద్భుతాలు జరిగాయండి. అసలు ఎవరు కనీ విని ఎరుగని అద్భుతాలు అయితే జరిగాయి. అందు గురించి ఈ వీడియో చేయబోతున్నాను. ఏంటనేది 2-3 మాటల్లో చెప్తాను. వీడియోలు ఎంతైనా కంగారు పడద్దు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని ఆశీర్వదించారు ఆయన. అండ్ ఆయన ఆశని బయటపెట్టారు. ఇదొకట. చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ ప్రసంగంలో 150 రోజుల పరిపాలన, కూటమి 150 రోజుల పరిపాలన గురించి చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఏంటంటే జరిగిన అద్భుతాలు, ఆవిష్కరణలు, అలాగే పాలసీలు కానీ, కొత్త కొత్త విధానాలు కానీ, ఇలాగ ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటి గురించి ఓ సుదీర్ఘ ప్రసంగమే చేశారు. అయిపోయిందండి అక్కడికి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. ఇలాంటి ఆణిముత్యాలు చాలా చెప్పబోతున్నాను, కానీ ఫస్ట్ లైక్ చేయండి. అందరికీ తెలియాలా ఈ ఆణిముత్యాల గురించి. ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. తర్వాత కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కాగా. పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలి, ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశ. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే అద్భుతాలు జరిగాయి శాసన మండలిలో. ఏమేమి అద్భుతాలు అంటే కనుక, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 10 ఏళ్ళు మీరే సీఎంగా ఉండాలి అని అనడం నిజంగా అసలు మామూలు అద్భుతం కాదు. మీకు కాదో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం అద్భుతమేది. ఎందుకంటే అలాగా లోపల ఏమీ లేకుండా మాట్లాడడం అంటే చాలా గొప్ప విషయం అండి. అది అందరికీ చేతనవదు. కానీ ఆయన కిందున్న ఆయన పార్టీలో కార్యకర్తలే బాగా ఇబ్బంది పడ్డట్టున్నారు. చాలా ట్రోల్స్, మీమ్స్ నడిచాయి. ఇంకో 10 ఏళ్ళు మేము 3 జెండాలు మొయ్యాలా అనే మీమ్స్ చాలా మటుకు విపరీతంగా వైరల్ అయ్యాం. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు. ఒకసారి ఏంటో చెప్తాను. మరో దశాబ్దం పాటు మీరే సీఎంగా ఉండాలి, మీరు ఆదేశాలు ఇవ్వండి, వాటిని మేము నెరవేరుస్తాం. మీరు ఏమి ఆలోచించొద్దు, మీరు ఏం చేయాలనుకుంటారో అది మాకు చెప్పండి చాలు, మేమే చేసుకుపోతాం. ఇలాంటి మాట ఎవరు మాట్లాడతారంటే అసలు. వాటిని మేమే నెరవేరుస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో 150 రోజుల పాలనపై శాసనసభలో బుధవారం చంద్రబాబు గారు చేసిన సుదీర్ఘ ఉపన్యాసంపై పవన్ కళ్యాణ్ గారు ఇలా స్పందించారు. సీఎం ప్రసంగం తనకు ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రతి నెల మొదటి తేదీన జీతాలు వస్తాయని తెలుసని, అయితే గత 5 సంవత్సరాల్లో ఎవరికీ సకాలంలో జీతాలు రాలేదన్నారు. ఇప్పుడు ఉద్యోగులు 1వ తేదీనే జీతాలు అందుకుంటూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. 1వ తేదీ జీతాలు రావట్లేదని చాలా వీడియోలు చేశాను నేను, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో చాలా బాగా అనిపించింది ఆ మాట. ప్రతి నెల 64 లక్షల మందికి 1000 రూపాయలు పెంచి పెన్షన్లు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. పెన్షన్ విషయం మాత్రం ప్రతి నెల చెప్తానే ఉన్నారండి. గత పాలకులు ఏదైతే గుంతల రోడ్లు, గంజాయి వనాలు, ఇసుక దోపిడీ, రివర్స్ టెండర్లు, ఆలయాల అపవిత్రత, అలాగే మద్యం దోపిడీ, కూల్చివేతలను వారసత్వంగా ఇచ్చారని చెప్పారు. లా అండ్ ఆర్డర్కు సంబంధించి 3 IPS అధికారులను సస్పెండ్ చేయగల దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం, అలాగే గ్రామాల్లో ఆడపిల్లలను సోషల్ మీడియాలో తిట్టడం, గ్రామాల్లోనంటండి పల్లెటూళ్ళలో ఆడపిల్లలంట సోషల్ మీడియాలో తిట్టడం అలవాటు చేశారని పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం గొప్ప విషయమని, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలయికతో 150 రోజుల్లో ఎంత అభివృద్ధి సాధ్యమైందని, అది ఎలా సాధ్యమైందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మాత్రం ఆద్యాంతం అద్భుతం అని చెప్పాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగో, ఆయన కొన్ని పాలసీలు తీసుకొచ్చామని, సంపద సృష్టికి కొన్ని మార్గాలు కనిపెట్టామని, అలాగే పథకాలను కూడా నిర్విరాంగా కొనసాగిస్తామని, అలాగే అభివృద్ధి విషయంలో చూసుకుంటే కనుక చాలా బాగా ముందుకు దూసుకెళ్తుందని, ఇలాగ కొన్ని ప్రసంగాలు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు అయితే కనుక ప్రసంగంలో కొన్ని ఆణిముత్యాలు లాంటివి మాత్రం మాట్లాడారండి. 150 రోజుల పరిపాలనలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇంతకు ముందు గాడిలో లేకుండా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందో దాన్ని మరలా గాడిలో పెట్టగలిగేలాం జస్ట్ 150 రోజుల్లోనే అనేది కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాదండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అప్పులు కుప్పగా మార్చి ఖజానాలో రూపాయి లేకుండా చేసేసినా సరే, ఏదైతే
అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చూపించాలని మేము చేశాం అని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఏదైతే రోడ్లు కానీ అలాగే సోషల్ మీడియా విషయంలో కానీ రోడ్ల విషయంలో మరలా మేము ముందుకు వచ్చి మొత్తం రోడ్లన్నీ కూడా సూపర్గా చేస్తున్నాం అని అయితే చెప్పడం జరిగింది. సోషల్ మీడియా గురించి కూడా కంట్రోల్లో తేవడం, అసలు ఎప్పుడూ కంట్రోల్ లేని సోషల్ మీడియాని మేము 150 రోజుల్లోనే జస్ట్ ఒక 10 డేస్లోనే కంప్లీట్ కంట్రోల్లోకి తేగలిగాం. అలాగే కొన్ని పాలసీలు కొత్తగా కొన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లోకి ఆకర్షించగలిగాం. కాబట్టి ఆ లక్షల కోట్ల పెట్టుబడులతోటి ఏదైతే మేము అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో వాటిని మేము సాధించగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు పరిశ్రమలు ముబ్బడిగా రాబోతున్నాయి. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి సువర్ణాధ్యాయమే. నేను ఏదైతే కలలుగన్నానో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలని కలలుగన్నానో అలాంటి ఆంధ్రప్రదేశ్ జరగడానికి నేను నా శాయశక్తులా కృషి చేశాను. దానికి ఉదాహరణ 150 రోజులు చూస్తే చాలు. నా 150 రోజుల పరిపాలన చూస్తే మీకు అర్థమైపోతుంది నేనేం చేశాను 150 రోజులు అనేది. కాబట్టి 150 రోజుల్లో ఇంత చేస్తే ఇంకెంత చేస్తాం 4 సంవత్సరాల్లో అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కొసమెరుపు. కాబట్టి ఆయన ప్రసంగం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పవన్ కళ్యాణ్ గారికి ఒక కొత్త ఊపిరిచ్చిందంటండి. వాస్తవంగా అయితే కనుక ఆయన నోటంటే చెప్పిన మాటలు ఇవి. కాబట్టి ఈ 150 రోజుల పాలనపై చాలామంది మాట్లాడారు. అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టయితే కనుక 150 రోజుల పాలన బాగా జరిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే చాలా చక్కగా, అలాగే మిగిలిన అన్ని విభాగాల్లో కూడా చాలా క్లియర్గా చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే కనుక పరిపాలన అందించగలిగాం 150 రోజుల్లో. కాబట్టి మేము ఏదైతే చేస్తామన్నామో దానికి అడుగులు పడ్డాయి 150 రోజుల్లో. ఆయన చెప్పడం అయితే కనుక 150 రోజుల సుదీర్ఘ ప్రసంగం చాలా బాగా అయితే కనుక జరిగింది. అదే నేను చెప్పేది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సువర్ణాధ్యాయం లిఖించబడబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ 150 రోజుల పరిపాలన. కాబట్టి అవన్నీ ఒకటైతే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఇంకో దశాబ్ద కాలం పాటు సీఎంగా ఉండాలని దీవించారు చూసారండి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అది నిన్నటి విషయంలో శాసనమండలిలో హైలైట్ అనమాట. కొంచెం బ్యాడ్ ఏంటంటే శాసనమండలిలో కొన్ని ఏదైతే వాలంటీర్ల విషయంలో మంత్రి గారు చెప్పారు కదా, వాలంటీర్ల విషయంలో అసలు వ్యవస్థే లేనప్పుడు వాలంటీర్లకి ఉద్యోగాలు ఇవ్వాలనడం, జీతాలు పెంచడం ఎంతవరకు సమంజసం? అసలు పొట్టని బిడ్డకి పేరు పెట్టమంటే అసలు ఎలా పెడతాం అని అయితే కనుక ఒక నెంబర్ 1 మాట మాట్లాడారండి ఆ మంత్రి గారు, బాలవీరంజయ్య గారు. నిజంగా అసలు ఆ పొట్టని బిడ్డకి పేరు పెట్టడం అనే మాట దానికి నేను ఫిదా అయిపోయా. అలాగే పొట్టని బిడ్డకి పేరు పెట్టమంటాం ఎలాగో అలాగే వ్యవస్థే అసలు వాలంటీర్ వ్యవస్థే లేని దానికి అలాంటప్పుడు అసలు ఎలా ఏమంటారో. నిజమే, అసలు వాలంటీర్లు లేరు ఆంధ్రప్రదేశ్లో, కొత్తగా పుట్టించారు ఇప్పుడు ఇక్కడ. అలా కొన్ని అయితే జరిగినాయి కొన్ని. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా 100% మీ అభిప్రాయం తెలియజేయండి 150 రోజుల పాలన మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకో దశాబ్ద కాలం పాటు దీన్ని చూడటం, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించడంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయండి, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అంతేకాదు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.